शिवशंकर महादेव वंदे माता की जय। ललिता परमेश्वरी माता की जय। మీరు ఇలాగే ఉంటే అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఈవేళ మనం రాబోతుంది వచ్చే ఆషాఢము శ్రావణంలో కూడా అంగరవక వైభవంగా బ్రహ్మశ్రీ తిరుమల విశ్వేశ్వర గారి ఒక అద్భుతమైనటువంటి లలితా మాత వైభవ ప్రవచన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆషాఢం అందజేస్తున్నారు. దయచేసి పిల్లలు తీసుకున్న వాళ్ళు మాత్రమే కూర్చోండి. మహేందర్ గారు కుటుంబాన్ని సాపడి అలాగే చాలా మంది కళ్ళు శుక్రవారం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఎవరైతే 5,016 చేస్తారో వారి పేరున గోత్రనామాలలో ఆ వేళ శుక్రవారంలో ఆ సాధన చెప్పండి. ఒక భగవన్ నామాన్ని మనం అందరం కలిసి ఒకసారి కలిసి వేడుకుందాం. మేము వచ్చాము ఈ దర్శనార్థమై. శ్రీదేవి భూదేవి మంగళమూర్తి లలితాదేవి మంగళమూర్తి లలితాదేవి కనకదుర్గా మలగన్న మాయమ్మ లలితాదేవి శ్రీదేవి భూదేవి. దయచేసి అమ్మవారికి ఎదురుగా లలితమ్మ మహిళా కార్యకర్తలకు మనవి పూజా సామాగ్రి మహేందర్ గారు గురువే నమః. నమస్తే శారదే కాశ్మీరప్రవాసి స్వామాంగార్తే నిత్యం విద్యానామం శ్రీమే. దయచేసి కుంకుమార్చన ప్రారంభించే ముందు సంకల్పం ఉంటుంది. ప్రధాన అర్చకుల వారు సంకల్ప మాటలు అందిస్తారు, పేరు గోత్రముతో సహా. మామేశ్వరాభ్య నమః. ఆనిహిరణ్యగర్భాభ్య నమః. శశిపురంధరాభ్య నమః. వృద్ధజ్యేష్ఠాభ్య నమః. శ్రేయోతాభ్య నమః. నమః గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. శ్రీరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః.
సంతోషాయ నమః వాసుదేవాయ నమః అర్జునాయ నమః మరుడాయ నమః పురుషోత్తమాయ నమః నోక్షివే వరదవర్షే వరదగండే ఏరలక్షణి విభాగే శ్రీశైలస్య ఆయుర్వేదస్య కృష్ణారోధార్య అజువేదస్య సంస్దేవత బ్రాహ్మణ శ్రీలలితా పరమేశ్వరి సన్నిధ అస్మై వర్తమాయ శివభక్తిత అమ్మ అందరూ అస్మాకం అనుకోండి మీ గోత్రనామాలు చెప్పుకోండి అందరూ గోత్రనామాలు మీ గోత్రం మీ భర్త పేరు మీ పేరు మీ పిల్లల పేరు అందరూ అనుకోండి ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభి రుద్రత్వం ధర్మ అర్థ కామ్య మోక్ష అందరూ కలశంలో పువ్వు వేసుకోండి కుంకుమ వేసి కలశం పైన చేతి పెట్టండి వేసుకోండి కుంకుమ వేయండి తర్వాత చేతి శ్రీచ కలశం పైన చేతి పెట్టండి కలిసేముకే విష్ణు రాజులతో మాంగళ్యానికి మంగళకరమైన ప్రత్యేకమైనటువంటి సౌభాగ్యానికి చిహ్నమైన ఆ తల్లి యొక్క ఆశీపూర్వకమైనటువంటి గాజులను అలంకరించుకున్నాం. చాలామంది తల్లులు చాలామంది భక్తులు లక్ష గాజులను అమ్మకు సమర్పించాలి అనుకునేంతేగా వెంటనే లక్ష పైన గాజులను సమర్పించిన దాతలందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఘనంగా ఉండాలని, అది ఒక తోడా ఇచ్చారా 9 తోడాలు ఇచ్చారా అంతకన్నా ఎక్కువ తోడాలు ఇచ్చారా, అందులో ఉన్న మర్మం ఏమంటే ఎంత ఎక్కువ తోడాలు ఇచ్చినా ప్రతి గాజు మీరు ఇచ్చినటువంటి గాజు ఆ తల్లికి సమర్పణ భావంతో ఇచ్చారు కనుక మీ కుటుంబాలన్నీ కూడా సౌభాగ్యంగా ఐశ్వర్యవంతంగా ఎంతో అద్భుతమైన రీతిలో ఈవేళ జగిత్యాల ధర్మపురి ఆధ్యాత్మిక రహదారిపై తెలంగాణలో ఒకటినే మొట్టమొదటి 108 శ్రీచక్ర సహిత లలితామాత పరివేక్షితురాలై 1 సంవత్సరం మాత్రమే గడిచిందండి. 2వ సంవత్సరంలో అడుగుపెట్టే ఈ శుభ సందర్భంలో మొట్టమొదటిసారి ఆషాఢ శుక్రవారం రోజున 1,00,000 గాజులతో అర్చన చేసే సమయంలో చేసిన ప్రతి ఒక్కరూ కూడా కుంకుమార్చన చేసుకునే అవకాశం ఉంది. ఆ తల్లికి అతి ఇష్టమైనది కుంకుమ. ఎర్రని చేతులతో ఎర్రని కుంకుమతో ఎర్ర గాజుల సవ్వడితో ప్రధాన అర్చకుల వారు 108 శ్రీచక్రములకు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమార్చన మీ చేత చేయించి మొదటి శుక్రవారం ఆషాఢ మాసం సందర్భంగా మాతలందరికీ మహిళలకు అందరి